మధ్యతరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురిని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో 1వ తరగతి ఫీజు ఏకంగా 4.27 లక్షలని వాపోయాడు. నెట్టింట ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్కు చెందిన రిషబ్ జైన్ భారీ స్కూల్ ఫీజు గురించి చెబుతూ ఈ పోస్ట్ పెట్టారు. తన కూతురు 1వ తరగతికి రానుందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నారి కోసం ఓ స్కూల్ను ఎంపిక చేసినట్టు కూడా తెలిపారు. అయితే అక్కడ 1వ తరగతికి 4.27 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. దేశంలో మిడిల్ క్లాస్ వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారిపోయిందని, ఇతర స్కూళ్లలో కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉన్నాయని ట్వీట్లో రాసుకొచ్చారు. 1వ తరగతిలో చేర్పించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు 2,000 రూపాయలు చెల్లించమని అడుగుతున్నారన్నారు. అడ్మిషన్ ఫీజు మరో 40,000, రీఫండబుల్ కాషన్ మనీ 5,000, వార్షిక ఫీజు 2.52 లక్షలు, బస్ ఛార్జీలు 1.08 లక్షలు, బుక్స్ యూనిఫామ్కి మరో 20,000, మొత్తం కలిపితే సంవత్సరానికి 4.27 లక్షలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏటా 20 లక్షలు సంపాదిస్తున్న వారు కూడా ఈ స్కూల్లో తమ పిల్లల్ని చదివించేందుకు వెనకాడతారని అన్నాడు. జీతంలో 50% ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోలుపై వ్యాట్, రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు తదితరాల కింద ప్రభుత్వం లాగేసుకుంటుంది. మరోవైపు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పిఎఫ్, ఎన్పిఎస్ వంటివి కట్టుకోవాలి. ఇక ఏటా 20 లక్షలు ఇన్కమ్ ఉన్నవారు 30% ప్లస్ సెస్ పన్ను కేటగిరీ పరిధిలోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రారు. అలాని ధనికులకు లభించే ఇతర ఉచితాలు లేదా లోన్ల మాఫీ వంటివేవి వీళ్లకు రావు. ఇవన్నీ పోగా మిగిలిన 10 లక్షల్లో తిండి, బట్ట, రెంటు, ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు వంటివి కట్టుకోవాలంటూ అతడు తన పోస్ట్ను ముగించాడు. గత కొద్ది రోజులుగా నెట్టింట ట్రెండింగ్లో ఉన్న ఈ పోస్టుకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అనేక మంది రిషబ్ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఎంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారంటీ లేదన్నారు. లాభాపేక్ష రహిత సంస్థలుగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ఈ స్కూళ్లు తల్లిదండ్రుల వద్ద మాత్రం భారీగా డబ్బు దండుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.